ఇక్కడ పైథాన్ లాంగ్వేజ్ చూద్దాం. ఈ వీడియో మీరు చూసే ముందు ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. అప్పుడైతేనే వీడియో మీకు అర్థమవుతుంది. ఓకేనా? సరే, సో ఈ వీడియోలో ఒక స్టోరీతో స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని. ఆ స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఇది నువ్వు, ఇది మీ ఫ్రెండ్, ఇది నువ్వు, ఇది మీ ఫ్రెండ్. ఓకేనా? ఓకే, మీ ఫ్రెండ్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొన్ని స్టేట్మెంట్స్ ఆఫ్ వర్డ్స్ని పాస్ చేసినావు. అప్పుడు అది మీ ఫ్రెండ్కి అర్థమైంది. ఓకేనా? కొన్ని స్టేట్మెంట్స్ ఆఫ్ వర్డ్స్ని పాస్ చేసినావు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, అది మీ ఫ్రెండ్కి అర్థమైంది. ఓకేనా? అంటే మీ ఫ్రెండ్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చింది, నీకు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చింది అన్నట్టు. ఓకే, సూపర్. ఈ స్టేట్మెంట్స్ ఆఫ్ వర్డ్స్లో నీ యొక్క టాస్క్ని, ఈ స్టేట్మెంట్స్ ఆఫ్ వర్డ్స్లో నీ యొక్క టాస్క్ని కంప్లీట్ చేసే విధంగా ఇతన్ని పనిచేసేలా చేసినావు. ఓకేనా? అంటే నేను ఏమంటానంటే, ఇక్కడ నువ్వు ఉన్నావు కదా, నువ్వు లేజీ అన్నట్టు. ఇక్కడ నీ టాస్క్ అంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, మీ ఫ్రెండ్తోని బిర్యానీ వేయించేలా వేద్దాం అనుకుంటాను. అంటే మీ ఫ్రెండ్తోని బిర్యానీ వేయిద్దాం అనుకుంటాను. నీకు బిర్యానీ చేయడం వచ్చు, కానీ నువ్వు లేజీ. మీ ఫ్రెండ్కి బిర్యానీ చేయడం రాదు, కానీ అతనితో చేయించుకుందాం అనుకుంటాను. ఎందుకంటే నువ్వు చేసే అంత ఓకే లేదు, నీకు లేజీ పర్సన్ నువ్వు. ఓకేనా? సో మీ ఫ్రెండ్తో చేపియాలంటే ఫస్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఈ విధంగా వేయని. అప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని వాడు బిర్యానీ చేస్తాడు. అంతేనా? అంటే ఇక్కడ బిర్యానీ చేసుకోవడం అనేది నీ టాస్క్. ఆ టాస్క్ని ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కంప్లీట్ చేసినావు మీ ఫ్రెండ్గా హెల్ప్ తీసుకొని. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఆ స్టేట్మెంట్స్ నువ్వు ఏమవుతావు, స్టేట్మెంట్స్ ఏమిస్తావు అంటే, జనరల్గా గ్యాస్ ఆన్ చేయమంటావు, సెకండ్ది ఏదైనా గంజి ఇట్లా తీసుకోమంటావు, దాంట్లో నూనె పోయమంటావు. అలాంటి స్టేట్మెంట్స్ తీసుకొని ఎండ్ ఆఫ్ ద డే బిర్యానీ రెడీ అవుతుంది. అంటే ఇక్కడ బిర్యానీ రెడీ అయింది, నువ్వు తిన్నావు, మీ ఫ్రెండ్ కానీ ఇయ్యలే, వాడు అలిగిండు, పేయండు. ఓకే, నెక్స్ట్ ఇదైతే మీకు అర్థమైందిగా. ఒక్కసారి రివ్యూ ఇస్తా. మీ ఫ్రెండ్ కానీ ఏం చేసినావు, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆఫ్ వర్డ్స్ని పాస్ చేసినావు, మీ ఫ్రెండ్ కానీ అర్థమైంది. నీ గోల్ ఏంటంటే, నువ్వు లేజీ కానివి మీ ఫ్రెండ్ గారితో బిర్యానీ చేయించుకుందాం అనుకున్నావు. ఎందుకంటే నువ్వు లేజీ కానివి. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినావు, మీ ఫ్రెండ్ గారు బిర్యానీ చేసిండు, నీ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని బిర్యానీ రెడీ అయింది, నువ్వు బిర్యానీ తిన్నావు, మీ ఫ్రెండ్ గారికి ఇయ్యలే, వాడు అలిగిండు, పోయిండు. ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ బిర్యానీ చేసుకోవాలనుకున్నావు, అంటే తినాలనుకుంటున్నావు. మీ ఫ్రెండ్ గారిని పిలిచి బిర్యానీ చేయరా అని అన్నావు. అప్పుడు వాడు చేస్తాడా? వాడు ఆల్రెడీ ముందుగానే అలిగి ఉన్నాడు, వానికి ఒక్క ముక్క కూడా చేయలే నువ్వు. వాడు చేస్తాడు నీకోసం? చేయడు. కథం చేయలే వాడు. నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా వాడు చేయలే, ఎందుకంటే నువ్వు బిర్యానీ ముక్క కూడా చేయలే. ఓకే, సరే, మరి ఎట్లా? అసలే వీడు లేజీ, వీడు చేసుకోడు బిర్యానీ. సో వీడు ఏం చేసిండు అంటే, వీనికి ఒక మిషన్ దొరికింది. నీకు ఒక మిషన్ దొరికింది. ఒక మిషన్ దొరికింది. అట్లానే ఒక బుక్ కూడా దొరికింది. ఓకే, ఒక బుక్ దొరికింది. ఆ మిషన్ కాడ ఆ బుక్ దొరికింది. ఆ బుక్లో ఏముందంటే, ఈ మిషన్కి నువ్వేమి ఇచ్చినా అర్థమవుతుంది, కానీ నువ్వు ఎట్లా ఇవ్వాలంటే 0s 1s మాత్రమే ఇవ్వాలి ఆ మిషన్కి. అప్పుడు అది అర్థమవుతుంది, నువ్వు చేయాలనుకున్న నీకు
చేయాలనుకున్న పని చేసి పెడుతుంది. ఓకే, కానీ ఆ స్టేట్మెంట్స్ ఇక్కడ నువ్వు ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినావు మీ ఫ్రెండ్కి, బిర్యానీ చేసిండు కదా, బిర్యానీ ఓకే చేసిండు కదా, ఆ స్టేట్మెంట్స్ వర్డ్స్ని జీరోలోకి ఎలా అన్నట్టు ఈ మిషన్కి అని ఆ బుక్లో రాసి ఉన్నది. సో సరే అని ఆ స్టేట్మెంట్స్ అన్నిటినీ ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ జీరోస్ వన్స్గా కన్వర్ట్ చేసిండు. కన్వర్ట్ చేసి మిషన్కి ఇచ్చాడు. ఎండ్ ఆఫ్ ద డే మిషన్ ఏం చేసింది, బిర్యానీ చేసి పెట్టింది. ఓకే, మంచిగా బిర్యానీ తిన్నాడు ఈ లేజీగాడు. సో వీడు బిర్యానీ తిన్నాడు, అసలే వీడికి చాలా లేజీ పర్సన్. నెక్స్ట్ డే కూడా వేరేదేదో తినాలంటున్నది. అసలే ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ కన్వర్ట్ చేసి బ్యానర్ కోడ్ కింద కన్వర్ట్ చేసి అంత ఓకే లేదు, అసలే వాడు లేజీ కాడు. సో వాడు ఏం చేసిండు, ఈ మిషన్ దొరికిందిగా, ఈ బుక్ దొరికిందిగా, ఆ ప్లేస్కి పోయిండు. పోయినాక ఆయనకు ఇంకొక బుక్ దొరికింది, ఇంకొక మిషన్ కూడా దొరికింది, దాని మీద ఇంటర్ప్రిటర్ అని ఉన్నది. ఓకే, ఈ మిషన్ దొరికింది, దీంతో పాటు బుక్ కూడా దొరికింది. సో ఆ బుక్లో ఏముందంటే నువ్వు జీరోస్ వన్స్ ఇవ్వని అవసరం లేదు ఈ మిషన్కి. ఈ బుక్లో ఒక లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్ ఈ ఇంటర్ప్రిటర్కి ఇస్తే ఆ ఇంటర్ప్రిటరే 0 1 కింద కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు ఈ జీరోస్ వన్స్ ఈ ఇంటర్ప్రిటరే 0 కన్వర్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నది చూడండి మిషన్, సరే కనిపిస్తారా, ఓ షెట్. ఓకే, ఆ బుక్లో ఏముందంటే ఇంటర్ప్రిటర్ అనే మిషన్ దొరికింది, బుక్ దొరికింది. ఆ బుక్లో ఏముందంటే ఒక లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్లో ఈ ఇంటర్ప్రిటర్కి ఇస్తే ఆ ఇంటర్ప్రిటర్ మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి ఆ మిషన్ కోడ్ ఈ మిషన్కి ఇస్తే ఆ మిషన్ బిర్యానీ చేసి పెడుతుంది అని ఉన్నది ఇక్కడ. ఓకేనా, అంతే. అప్పుడు వాడు ఏం చేసిండు, పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఆ బుక్లో ఉన్న పైథాన్ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకొని ఇంటర్ప్రిటర్కి ఇచ్చాడు. వాడు ఒక బిర్యానీ మాత్రమే వేయించుకోవాలి ఆ మిషన్తో. వాని హోంవర్క్ ఏం వర్క్ అన్నీ, వానికి ఏం పని ఉన్నదో అన్నీ చేసుకున్నాడు. ఖాళీ టైంలో వాడు బిర్యానీ తినుకుంటున్నాడు అంతే. ఓకే, పైథాన్ నేర్చుకున్నాడు మంచిగా, ఇంటర్ప్రిటర్కి ఇస్తుండు. ఆ ఇంటర్ప్రిటర్ బైనరీ కోడ్ కింద కన్వర్ట్ చేసి ఈ మిషన్ మీద CPU అని ఉన్నదట. ఓకేనా, ఆ CPUకి ఇచ్చిండు, అది బిర్యానీ చేసి పెట్టింది. సో ఇక్కడ మీకు ఈ స్టోరీలో మీకు నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నానంటే, అంతే జనరల్గా బిర్యానీ అంటే మనం చేసుకొని తినచ్చు. కొన్ని వర్క్స్ ఉంటాయి, సంవత్సరం మొత్తం చేసినా నువ్వు ఎంత స్పీడ్గా చేసినా సంవత్సరం మొత్తం చేసినా ఆ పని కంప్లీట్ కాదు, అంతేనా. సో అలాంటి వర్క్స్ ఉంటాయి అన్నట్టు. అలాంటి వర్క్ని నువ్వు మిషన్కి ఇస్తే అది ఒక రోజులనే కంప్లీట్ చేసి నీకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది కదా. అందుకే మనం మిషన్స్ని ఎక్కువ వాడుతూ ఉంటాం. ఆ మిషనే ఇక్కడ కంప్యూటర్. ఓకేనా, సో కంప్యూటర్స్ ఇంపార్టెంటే, ఎందుకంటే మన వర్క్ని ఈజీగా చేస్తుంది. అంతేగా, మన వర్క్ని ఈజీగా చేస్తుంది. ఓకే, సో అందుకే తక్కువ టైంలో ఎక్కువ పని చేసేదే మిషనే. సో అలాంటి వర్క్స్ ఉంటాయి అన్నట్టు. నువ్వు 10 days 15 days 1 year మొత్తం చేసేది మిషన్కి నువ్వు పైథాన్ లాంగ్వేజ్లో ఇస్తే అది ఒక 10 సెకండ్లు, అది 10 సెకండ్లు అంటే 10 సెకండ్లు కాదు, ఒక రోజులో వేసి పెడతా అన్నట్టు. సో మిషన్స్ మనకు కావాలి. సో కంపల్సరీ మీరు పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అయితే. ఓకేనా, సో ఇప్పుడు పైథాన్ లాంగ్వేజ్ ఈ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం. అసలు ఏంది మిషన్స్ వల్ల మనకి ఏం యూజ్ ఉంది అనేది. ఇప్పుడు సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం, అసలు ఏంది ఏం కదా అనేది.
ఇక్కడ దాని ఫ్లో ఎట్లుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, లాంగ్వేజ్ ఉంది. ఓకే, దీన్ని మనం ఒక ఈ లాంగ్వేజ్ని కొన్ని స్టేట్మెంట్స్ లెక్క రాసుకున్నాం. దాన్ని ఆల్గారిథం అంటారు. అంటే స్టెప్ బై స్టెప్ రాసుకున్నాం అన్నట్టు ప్రిసైజ్గా. రాసుకున్న తర్వాత దీన్ని పైథాన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసినాం. సో దీన్ని ఇంటర్ప్రిటర్ తీసుకున్నది లేదా ఇంటర్ప్రిటర్ మిషన్ తీసుకొని జీరోస్ వన్స్ ఇలా కన్వర్ట్ చేసి సిపియుకి ఇచ్చింది. సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియుకి ఇస్తే సిపియు నీ వర్క్ చేసి పెట్టింది. అంటే నీ వర్క్ని ప్రజెంట్ చేసింది. ఏం చేయాలనుకుంటున్నావో ఆ వర్క్ని ఇక్కడ చేసి పెట్టింది. ఇక్కడ ఓకే, ఇక్కడ. సో ఇది జనరల్ ఫ్లో చార్ట్ అన్నట్టు. ఓకేనా, ఈ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ మీకు మీ బ్రెయిన్లో ఒక క్వశ్చన్ రేజ్ కావాలి. ఏంది, డైరెక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ ఇంటర్ప్రిటర్కి ఇస్తే అయిపోతుందిగా, డైరెక్ట్ ఈ పైథాన్ లాంగ్వేజ్ అంత ప్రాసెస్ ఎందుకు? ఈ పైథాన్ నేర్చుకోవాలి కంపల్సరీ. డైరెక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్కి ఇస్తే అయిపోతుంది. అంటే ఇక్కడ ఇంటర్ప్రిటర్ని ఏ విధంగా తయారు చేశారంటే పైథాన్ లాంగ్వేజ్ అర్థమయ్యే విధంగా ప్రోగ్రామ్ చేసి పెట్టిరు అన్నట్టు. గదంత ఎందుకు రాబాయ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అర్థమయ్యే విధంగా ప్రోగ్రామ్ చేసి పెడితే అయిపోతుంది అని అంటే అని అనొచ్చు. అట్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ చేసి పెడితే అయిపోవని. కానీ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సందర్భాన్ని బట్టి వర్డ్స్ యొక్క మీనింగ్ చేంజ్ అవుతుంది. ఒక్కొక్క వర్డ్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. సందర్భాన్ని బట్టి మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంటర్మీడియట్కి ఇచ్చినావు ఒక వర్డ్ యొక్క మీనింగ్. ఇప్పుడు హ్యాపీనెస్, లవ్ ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి అనుకో, వాటికి డెఫినేషన్ ఉందా? డెఫినేషన్స్ లేవు. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్టేట్మెంట్ని పాస్ చేసినావు, ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ని పాస్ చేసినావు. అంటే ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నట్టు, సందర్భాన్ని బట్టి దానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ నువ్వు ఇచ్చినప్పుడు అది మిస్లీడింగ్ చేస్తుంది. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ యొక్క ఇచ్చినావు, ఇంకో స్టేట్మెంట్ ఇచ్చినావు, దీని యొక్క మీనింగ్ డిఫరెంట్ ఉందనుకో, అప్పుడు నువ్వు మిస్లీడ్ చేసినట్టే కదా ఇంటర్ప్రిటర్కి. అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి దానికి ఏం అర్థం కాదు. ఓకేనా, అదే ఇప్పుడు పైథాన్ అనేది ప్యూర్లీ వెల్ డిఫైన్డ్ లాంగ్వేజ్. ఓకేనా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అట్లా కాదు, నాట్ ప్యూర్లీ వెల్ డిఫైన్డే కానీ నాట్ ప్యూర్లీ. ఓకే, అంటే ఇంటర్ప్రిటర్కి ఇస్తే మిస్లీడ్ చేస్తుంది, ఆ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ కాదు. ఓకేనా, ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా, అందుకే ఈ లాంగ్వేజ్లో నువ్వు డైరెక్ట్ ఈ లాంగ్వేజ్ ఇస్తే చాలా మల్టిపుల్ ఎర్రర్స్ వస్తాయి. ఈ విధంగా ఇస్తే వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్లో ప్రోగ్రామ్ చేసి పెట్టినావు కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. ప్లస్ అంటే పైథాన్ అంటే ఈ ఇంటర్ప్రిటర్కి ప్రోగ్రామ్ చేసి పెట్టినావు పైథాన్ లాంగ్వేజ్ అర్థమయ్యే విధంగా, అండ్ అర్థమైంది అంటే నువ్వు ప్రోగ్రామ్ చేసింది సక్సెస్ఫుల్ అయినట్టు. ఓకేనా, కానీ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నువ్వు ప్రోగ్రామ్ చేసినావు, అది సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయిందా? కాలే. అంటే నువ్వు ప్రోగ్రామ్ చేసింది ఫెయిల్ అయిందా అన్నట్టు. అంటే ఎందుకు ఫెయిల్ అయిందంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మల్టిపుల్ రీజన్లో ఒక రీజన్ ఏంది, దీనికి మల్టిపుల్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఇది నాట్ వెల్ డిఫైన్డ్, అట్లా ప్యూర్గా వెల్ డిఫైన్డ్ కాదు. ఆ విధంగా ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అందుకే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ వేరే లాంగ్వేజెస్ ఇంటర్ప్రిటర్కి అర్థమయ్యే విధంగా ప్రోగ్రామ్ చేయలే. పైథాన్ లాంగ్వేజెస్, C++,
జావా ఇలాంటివి తయారు చేసి పెట్టారు ఇంటర్ప్రిటర్కి అర్థమయ్యేటట్టు. ఓకే, అంతే. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ అర్థమైందని. ఒక ఎగ్జాంపుల్ ఏంది, డైరెక్ట్ పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం. సో ఇక్కడ పైథాన్ లాంగ్వేజ్ అంటే పైథాన్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నువ్వు నేర్చుకున్నానంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్తోనే స్టార్ట్ చేసి వర్డ్స్ బనానా యాపిల్ అనుకుంటే నేర్చుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటావు. మరి పైథాన్ లాంగ్వేజ్ ఎట్లా? ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా పైథాన్ లాంగ్వేజ్ అయినా సేమ్ ఆల్ఫాబెట్స్, ఓకేనా? ఏబిసిలే, దీనిలో అయినా ఓకేనా? దీనిలో ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాం, దీనిలో ఆల్ఫాబెట్స్ ప్లస్ దీనిలో కొన్ని సింబల్స్ కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ పైథాన్ లాంగ్వేజ్లో డైరెక్ట్ మనం ఏబిసిలు నేర్చుకునే అవసరం లేదు. ఇక కొన్ని స్టేట్మెంట్స్ ఆఫ్ వర్డ్స్ నేర్చుకుంటే అయిపోతుంది, స్టేట్మెంట్స్ ఆఫ్ వర్డ్స్ని, ఓకేనా? ఆ వర్డ్స్ ఏంది, ఆ కథ ఏంది అని చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కొన్ని గ్రామటికల్ రూల్స్ని ఫాలో అయ్యే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని డెవలప్ అయ్యింది. సో పైథాన్ లాంగ్వేజ్ కూడా అంతే, కొన్ని గ్రామటికల్ రూల్స్. ఇక్కడ మన కంప్యూటర్ లాంగ్వేజ్లో దాన్ని సింటాక్స్ అని అంటాం, ఓకేనా? సో ఆ సింటాక్స్ కొన్ని రూల్స్ని యూజ్ చేసి ఈ లాంగ్వేజ్ని క్రియేట్ చేసినాం. ఆ లాంగ్వేజ్కి పైథాన్ అనే నేమ్ ఇచ్చారు. ఎవరు? సైంటిస్టు. ఆ సైంటిస్ట్ పేరు ఏం పేరు? గైడో వ్యాన్ రాసాం, ఓకేనా? సో ఆ సింటాక్టికల్లీ కలిగిన లాంగ్వేజ్ ఇప్పుడు మనం నేర్చుకుందాం, ఓకేనా? సో ఇవరకు బిర్యానీ అని మాట్లాడుకుందామా? ఒక్కసారి చూద్దాం. సరే, ఈ పైథాన్ లాంగ్వేజ్లో ఈ స్టేట్మెంట్స్ని పైథాన్ లాంగ్వేజ్లో ఏ విధంగా ఇస్తారో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ దాన్ని ఆల్గారిథం స్టెప్ బై స్టెప్ స్టేట్మెంట్స్గా రాసుకుని అప్పుడు దాన్ని మనం పైథాన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి అప్పుడు పైథాన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్కి ఇస్తే ఇంటర్ప్రిటర్ 00 మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అట్లా అవుతుంది. అట్లా అంటే ఇప్పుడు ఇది చెప్తే మీకు అర్థం కాదు. పైథాన్ కింద కన్వర్ట్ చేసేది అంటే ఫస్ట్ మనం నేర్చుకుందాం, తర్వాత దాన్ని అప్పుడు చేసుకుందాం. కానీ ఇక్కడ పైథాన్ లాంగ్వేజ్ అంటే ఏంటిది? సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ వర్క్డ్ టుగెదర్ to perform a task is called Python language. అంతే కదా? పైథాన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, అంతే. ఇంగ్లీష్ అనేది అంతే, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని నువ్వు బిర్యానీ తయారు చేసినావు. ఇక్కడ టాస్క్ అంటే ఏంటిది? బిర్యానీ చేయడం, ఓకేనా? అంటే ఆ డెఫినేషన్తో పూర్తి చూడండి. ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మీ ఫ్రెండ్ ఏం చేసిండు? వర్క్ చేసిండు. ఆ స్టేట్మెంట్స్ని ఆధారంగా చేసుకొని వర్క్ చేసి డిజైర్ అవుట్పుట్ ఇచ్చిండు. అవుట్పుట్ అంటే బిర్యానీ ఇచ్చిండు. అది నీ టాస్క్, నీ గోల్, నీ ఎయిమ్. అట్లా సేమ్ ఆ డెఫినేషన్ సాటిస్ఫై అవుతుంది. సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ వర్క్ టుగెదర్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్ ఈజ్ కాల్డ్ పైథాన్ లాంగ్వేజ్, లేదంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదే కదా, ఇది దేని యొక్క డెఫినేషన్ అన్నట్టు? ప్రోగ్రామ్ యొక్క డెఫినేషన్. అందుకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. కోడింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను, ప్రింట్ హలో అని మనం రాసినాం అనుకో. దీని మీనింగ్ ఏంది? ఇట్లా లైన్ రాసుడుతోనే అసలు ఇది దీని ముచ్చటేంది? ఇదేంది? హలో అనే వర్డ్ని కన్సోల్ మీద ప్రింట్ చేయమని చెప్తాంది ఈ ఒక్క లైనే.
చూసిన ఈ ఒక్క లైనే గంత పెద్ద ముచ్చట చెప్తాంది. ఒక్క లైన్ ఒక లైన్లో రాసిన ముచ్చట దాని బ్యాక్ సైడ్లో ఇంత పెద్ద ముచ్చట ఉన్నది అన్నట్టు. అంటే పెద్ద ముచ్చటని చిన్న వర్డ్స్ లెక్క రాసి పెట్టినాం, అంటే చిన్న కోడ్ విధంగా రాసి పెట్టాం అన్నట్టు. అందుకే ఇది కోడింగ్ లాంగ్వేజ్. అయితే ఇంక మీకు అర్థమైంది అనుకుంటారు నేను ఎందుకు ఇది కోడింగ్ లాంగ్వేజ్ ఎందుకు అంటారు. అంతే. సో నెక్స్ట్ వీడియోలో ప్రింట్ ఫంక్షన్ గురించి చూద్దాం.